ఓ శంకరే అమ్మ ఒక మా అమ్మ ఉందాడా చూడు నీ పక్క పండి అమ్మ నా కాలు మొక్క చల్లగా నూరేళ్ళు బతానే బతకాలమ్మా బతకాలి నేను చేసిన బతుకుతాడు మనం దేవుని చేతిలో ఉంది 10 మందిని బతికియాలి 10 మందికి అన్నం పెట్టాలి ఎందుకంటావు నీళ్ళు ఇవ్వాలి అమ్మకి ధర్మం కలిసి చల్లగా బతుకమ్మ నీకు గుడి గోపం నుంచి పశుతో కాదు ఎందుకంటావు అట్లా 10 మందికి పుణ్యదానం చేసింది ఓళ్ళు చేసిర్రు నువ్వు మా కొడుకులు ఆమె వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యదానం చేసిరు నాకు గంజి పోసిరు ఎండకున్నోని ఆనందోనికి అక్కడ కూర్చుని పెట్టినారు ఇంత భూ పెట్టారు ఆ పుణ్యం అంతా మా అమ్మకే రావాలి ధర్మం రావాలి అంతే నువ్వు గిట్ట ఇట్లా చేయితోటి అన్నం పెట్టు ఈ పాదాలు ఇట్లా పెట్టుకో ఇప్పుడు నాకు నేను చేసేది అంతా ఊరికి చెప్పు శంకరే మా అమ్మకి ఇక పుణ్యం ఉండాలని మీ అమ్మకి అంతే కదా మీ అయ్యకు మీ అమ్మకు దారికన్నా మించిన వాళ్ళు ఇస్తారు అంతే కన్న తల్లిదండ్రులకు మించినది ఇంకొకటి లేదు భగవంతుడు వాళ్ళే భగవంతుడు కన్నోళ్ళే అంతేగా మరి ఇప్పుడు నేను తీసుకొచ్చి చేసిందంతా మా మంచి జరగాలంటే ఎవరు జరగాలి మా అమ్మకే జరగాలి మీ అమ్మకి జరగాలి కొడుకులకు జరగాలి కన్న తండ్రికి జరగాలి కన్న తల్లికి జరగాలి అంతే ఈ కొడుకు పుణ్యం చేసిండు 10 మందికి ఆదుకోండు 10 మంది నేను 10 మంది ఇక్కడ చెప్తలేదు నా ధర్మంతో చెప్తున్నా ఎక్కడ పోయినా కానీ అలాంటి మంచిగా చేసుకుని 10 మందికి చెప్పి వారికి వరి ఆ భగవంతుడు మంచిగా చేస్తున్నాను అంతే కానీ ఇంకా దీనికన్నా కొన్నోని పేరు కన్నోని పేరు అయ్యమ్మ పేరు ఉద్ధరిస్తుంది సార్ నా కాడికి అంతే చల్లగా బతకాలి నాకు బుక్కడి పోబెట్టాలి బుక్క